ఇలాంటి మరింత పండుగని వేడుకల్ని మనం చాలా మంచిగా జరుపుకోవాలి. నూతన సంవత్సరంగా ఈరోజు మన కుటుంబాల్లో అనేక ఒడిదుడుకులు, అనేక సమస్యలు, మంచి ఉంటుంది, చెడు ఉంటుంది మన జీవితంలో. వీటన్నిటిని కూడా ఎదుర్కొంటూ ప్రతి సంవత్సరం ఈ రోజున మనందరం ఒక పండుగలాగా జరుపుకొని మన కుటుంబ సభ్యులతో ఎప్పుడు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఈ పండుగని జరుపుకుంటున్నాం. దీనికి సంబంధించి ఈరోజు నిజంగా పండుగ వాతావరణం అని మనం అనుకోవాలి. ఎందుకంటే ఇక్కడ 2 పండుగలు మనం చేసుకోవాలి. ఒకటి ఉగాది పండుగని, రెండోది స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పుడు కూడా మన జీలిమిల్లి మండలం నుంచి ఇప్పుడు ఒక ఎమ్మెల్యే కూడా ఉన్నటువంటి దాఖలాలు స్వతంత్రం దగ్గర నుంచి కూడా ఈరోజు 2019లో పోటీ చేసాం జనసేన పార్టీ నుంచి. మీ అందరి ఆశీర్వాదంతో 18,000 ఓట్లతో నేను ఆ రోజు నిలబడడం జరిగింది. అలాగే ఆ రోజు నుంచి 2019 నుంచి 2024 వరకు ఈ 5 సంవత్సరాలు అలుపెరగని పోరాటం చేశాం. ప్రజా సమస్యల కోసం, ప్రజా శ్రేయస్సు కోసం. అలాగే ప్రజలు స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ రోజు వరకు జీలిమిల్లి మండలం కానీ, అలాగే పోలవరం నియోజకవర్గంలో కానీ ఎక్కడ అభివృద్ధి అనేది జరగలేదు. దాన్ని నేను స్పష్టంగా చెప్పగలను. ఎందుకంటే నేను తిరిగిన ప్రాంతాల్లో చాలా గ్రామాల్లో సరైన మంచినీటి సదుపాయం లేదు, అలాగే సరైనటువంటి ఇల్లు లేవు, అలాగే నడవడానికి సరైన రహదారులు లేవు, అలాగే ఉండడానికి సరైన కరెంటు లేవు. ఇవన్నీ కూడా నేను ప్రతి గ్రామంలో తిరుగుతుంటే ప్రతి గ్రామంలో ఉండేటువంటి సమస్యలు. వీటిలో దృష్టి పెట్టుకొని నేను జనం కోసం జనసేన అన్న కార్యక్రమాన్ని సుమారు 270 రోజులు నేను ప్రతి డోర్ టు డోర్ తిరిగాను. ప్రతి డోర్ టు డోర్. ఎండ లేదు, వాన లేదు, చలి లేదు. ఇవన్నీ కూడా చూశాను దగ్గరుండి. తప్పకుండా నేను మన మనలో నుంచి నిలబడాలి. అలాగే ఈ 5 సంవత్సరాల్లో అనేకమైన ఇబ్బందులు, అనేక కష్టాలు. ఎందుకంటే రాజకీయాలు ఉన్నప్పుడు అధికార పార్టీ వాళ్ళు మనల్ని అనేక ఇబ్బందులు పెడతారు, గురి చేస్తారు. వాటన్నిటిని కూడా ఎదుర్కొంటూ ఒక అధికార పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే 5 సార్లు నెగ్గిన ఎమ్మెల్యేని ఢీకొట్టడం అంటే మనం సామాన్యమైన పార్టీ మంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో మనం గోల్ని కొట్టాలి. దీని ద్వారా ఇవన్నీ కూడా, ఈ సమస్యలన్నీ కూడా తీరుతాయి అని ఒక అకుంఠిత దీక్షతో ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే, ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే ఎక్కడా కూడా ఆదుకోకుండా ఈరోజు నిలబడ్డాం. పోలవరం గడ్డ మీద ఈరోజు జెండా ఎగరేసాం. చిర్రి బాలరాజు అనేటువంటి ఒక పేరుని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కాదు, దేశవ్యాప్తంగా వినబడేటువంటి కార్యక్రమం ఈరోజు మనం చేసాం. నేను ప్రతి ఒక్కసారి అనుకునేవాడిని, ఏంటి మన ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎవరు కూడా అసెంబ్లీలో మాట్లాడేవి కాదు, ఎందుకు మాట్లాడరు? అనేకమైన సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యల్ని ఎందుకు అసెంబ్లీలో ప్రస్తావించట్లేదు అని చాలా బాధపడేవాడిని. కానీ నాకు అవకాశం రావాలి, నేను వారి గురించి మాట్లాడాలి అని ఈ 5 సంవత్సరాలు ఒక గోలుగా పెట్టుకొని ఈ గోలు కొట్టడానికి అనేక రాత్రులు, నిబంధన రాత్రులు కూడా గడిపాం. దానికి నిదర్శనంగా ఈరోజు భారీ మెజార్టీతో పోలవరం నియోజకవర్గంలో మీ అందరి ఆశీర్వాదంతో ఈరోజు నెగ్గటం జరిగింది. మీరందరూ కూడా ఆశీర్వదించి ఈరోజు నన్ను ఇక్కడ కూర్చోబెట్టినందుకు, మీరు ఎవరైతే నన్ను నమ్మి మీరు వేసినటువంటి ఓటుకి నేను న్యాయం చేసే విధంగా నేను ప్రతి ఒక్కరు కూడా చేసుకుంటూ వెళ్తున్నాను. ఈరోజు ఒక సామెత ఉంది, కాచే చెట్టుకి రాళ్ళ దెబ్బలని. ఈరోజు కొంతమంది మనం చేసేటువంటి అభివృద్ధిని వాడలేక, మనం చేసేటువంటి మంచిని ఓడవలేక అనేక రాళ్ళు విసురుతున్నారు.
అవన్నీ కూడా నేనేం పట్టించుకోను. ఏది వెళ్తుంటే కుక్కలు మెరుగుతుంటాయి, కుక్కలు మెరిగినా నేను ఎక్కడ కూడా ఆగే ప్రసక్తి ఉండదు. తప్పకుండా పోలవరం నియోజకవర్గాన్ని నేను అభివృద్ధి పదవిలో తీసుకువెళ్తానని మీ అందరు కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే నేను గెలిచిన తర్వాత 2 నెలల్లోనే 30 కోట్ల రూపాయలు మన కాన్స్టిట్యూన్సీకి తీసుకొచ్చేటువంటి ఘనత ఈరోజు నాదని నేను సభాముఖంగా మీ అందరికి తెలియజేస్తున్నాను. అలాగే ఏ ఒక్క గ్రామంలో కూడా సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, అలాగే కరెంటు వ్యవస్థ కానీ, మంచినీటి వ్యవస్థ కానీ లేకుండా ఉండకూడదు. ప్రతి గ్రామంలో మనం ఎన్డీఏ కూటమి ఒక బ్రాండ్ పడాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రతి డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి నిధులు తీసుకొచ్చి ఈరోజు చేయడానికి, అలాగే ఈరోజు సిటీ బాలరాజు అంటే అటు పవన్ కళ్యాణ్ గారికి కానీ, అలాగే చంద్రబాబు నాయుడు గారికి కానీ ఒక ప్రత్యేకమైన అభిమానం ఉంది. దీనిపై తప్పకుండా మనం అడిగిన వెంటనే నిధులు ఏవైతే ఉన్నాయో వాటిని మనకి అందించడం జరుగుతుంది. దీని ద్వారాగానే మన గ్రామంలో కానీ, అలాగే మన మండలంలో కానీ ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు చేయడానికి నేను ముందుకు రావడం జరుగుతుంది. అలాగే త్వరలో మన మండలంలో నిరుపేదలకి అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయడానికి ప్రపోజల్ వచ్చింది. అన్నా క్యాంటీన్ కూడా నేను రవి గారితో డిస్కషన్ చేసేటప్పుడు మనకు ఒక సైట్ కావాలి అని అడిగితే ఎక్కడ ఉందని అడిగారు. ఆయన్ని అడిగాను నేను సైట్, ఆయన సైటే కావాలని అడిగారు. ఆయన కూడా అంగీకరించారు. తప్పకుండా ఇంకో 2-3 నెలల్లో అన్నా క్యాంటీన్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. తప్పకుండా నిరుపేదలకి భోజనం అందించే విధంగా నేను చర్యలు తీసుకుంటున్నాను. అలాగే ఈరోజు ఎవరు అందించిన విధంగా సేవలు నేను అందించాలని, అలాగే చిల్డ్రన్ చారిటబుల్ ట్రస్టులు కూడా ఏర్పాటు చేసి ఎవరైతే ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నారో, ఎవరైతే ఆపదలు ఉన్నారో వారిని ఆదుకోవడానికి చిల్డ్రన్ చారిటబుల్ ట్రస్ట్ 24 గంటలు కూడా ఎప్పుడు అందుబాటులో ఉంటుందని మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు కొన్ని దూర ప్రాంతాల నుంచి మన ఆఫీస్కి వస్తే నేను చాలా దగ్గరకు చూశాను. చాలా మంది కళ్ళు తిరిగి పడిపోయారు. నా కోసం వచ్చి పొద్దుట వచ్చి ఎప్పుడు మధ్యాహ్నం 2-3 అంటే 2-3 నెలలు నాకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది. జనాలను కలవడానికి, క్రౌడింగ్కి, ఇవన్నీ చూసి నేను ఎవరైతే నా దగ్గరికి వచ్చిన వారు తప్పకుండా వారికి భోజనం పెట్టాలని, ఆ భోజనానికి సంబంధించి రోజుకి 200 మందికి మన ఆఫీసులో భోజనం పెట్టడానికి ఏర్పాట్లు చేశాం. డైలీ ఎవరైతే మనం కలవడానికి వస్తారో లేకపోతే మన కోసం వస్తారో వాళ్ళకి ఖచ్చితంగా భోజనం, టిఫిన్ ఏర్పాటు చేసే విధంగా ఆ రోజంతా కూడా మన ఆఫీసులో చేయడానికి ఏర్పాటు చేశాం. ఇలాగే మన మండలంలో ఏదైతే డెవలప్మెంట్ కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ కూడా మొట్టమొదటిసారిగా నేను ఒక ఛాలెంజ్కి తీసుకున్నాను. ఈరోజు ఎమ్మెల్యే గారు జీలింగపల్లి మండలంలో ఉంటే ఏ విధంగా డెవలప్ అవుతుంది అనేది మీ అందరికి కూడా చేసి చూపిస్తున్నాం. అలాగే ఈరోజు మీ అందరికీ తెలుసు ఈ